ఆ బిల్ గేట్స్ పైన ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలతో పాటు ఆయన భారతదేశాన్ని తన ప్రొడక్ట్స్ లాభగా వాడుతున్నాడు, ప్రయోగశాలగా మన గినిపిక్స్ లాగా తన ప్రొడక్ట్స్ ను టెస్ట్ చేయడానికి వాడుతున్నాడు అన్న విమర్శ కూడా ఉంది. అది మోర్ సీరియస్ విమర్శ ఎప్స్టీన్ కన్నా కూడా. సో అయితే దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరుంది, ఆయన ఖండించాడు ఇదంతా రబీష్ అని. బట్ ఆయన వైఫ్ మిలిండా గేట్స్ దాదాపు 27 ఏళ్ళేమో కలిసి ఉన్నారు వాళ్ళు, నాకు 27 years అనుకుంటా, 37 or 27. సో అన్నేళ్ళు కలిసినాక విడిపోయారు వాళ్ళు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ పేరు కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ కాదు, అది బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. సో మరి మిలిండా గేట్స్ కూడా ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది, ఎప్స్టీన్తో బిల్ గేట్స్ సాన్నిహిత్యమే మా బంధం విడిపోవటానికి ప్రధాన కారణము అని. సో ది ఇష్యూ ఆఫ్ డిస్ప్యూట్ అది. సో చాలా మంది జీవితాల్లో ప్రొఫెషనల్గా చాలా గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, చాలా మంది అనలేం కానీ కొద్దిమంది పర్సనల్ లైఫ్లో చాలా హారబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళు. ఇట్స్ అబ్సల్యూట్లీ అసలు మనం మనం భరించలేని పర్సనల్ లైఫ్ ఉన్న ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు. అది కానీ మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం నిర్దేశించలేం కదా. ఇప్పుడు బిల్ గేట్స్ని అమరావతికి ఎందుకు పిలిచారు, బిల్ గేట్స్కు ఎప్స్టీన్ కొన్న సాన్నిహిత్యం కోసం పిలవలే కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కదా. ఇప్పుడు ఒక సినిమా యాక్టరు లేదో ఒక డైరెక్టర్ పర్సనల్ లైఫ్ ఘోరంగా ఉంటుంది, ఆయన తీసిన సినిమా మనం చూడకుంటుంటామా. ఒక రెస్టారెంట్ ఓనర్ పర్సనల్ లైఫ్ దారుణంగా ఉంటుంది అని చెప్పి రెస్టారెంట్కు పోకుండా ఉంటామా. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. నేను సమర్థించిన బిల్ గేట్స్ పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, దాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. అదొక అంశం. ఎంత ప్రొఫెషనల్ సక్సెస్ ఉన్నా వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే మిగతా అన్నీ కూడా ఉపయోగం లేదు కదా. సో అందువల్ల